నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటలు ఏం రెసిపీ చూద్దాం. ఓకే. సుజాత గారు మెయిల్ చేశారు రాజు గారు విజయవాడ నుంచి. మంచి టేస్టీ రెసిపీ అడుగుతున్నారు. ఏంటండి అది? సో టొమాటో వడియాల కూర తయారీ విధానం చూపించమని. ఓకే. సో వడియాలు అంటే మనము జనరల్గా కూరలకి మినప వడియాలు వాడుతూ ఉంటాం కదా. అవునండి. సో ఇక్కడ కూడా మనం మినప వడియాలు వాడి చేస్తేనే బాగుంటుంది, అంటే టొమాటో కాంబినేషన్ ఎస్పెషల్గా. యా. కొంచెం ఆ పులుపుకి ఈ వడియాలో టేస్ట్ అది చాలా బాగుంది. కొంచెం అది అదంతా పీల్చుకొని వడియాలు కూడా టేస్టీగా అవుతాయి అనుకుంటా కదా. అవునండి. ఓకే ఓకే మరి టొమాటో వడియాల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో మినప వడియాల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన టొమాటోలు 4, మినప వడియాలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం వడియాలు వేయించి పక్కన పెట్టేసుకున్నాం. ఓకే రాజు గారు. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్స్ మార్కెట్లో రిలీజ్ చేశారు. యా. సో ఇలాంటివి ఏమైనా కొంచెం ఎక్కువ ఆయిల్ వాడి మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్ చేసుకునేవి. దీంతో చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. యా. అండ్ వంటల్లో కూడా కొంచెం నూనెతో మనం ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సో ముందుగా వడియాలు. ఓకే. 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 సో ఇప్పుడు దీంట్లోనే పోపు వేసేసుకున్నామండి. ఓకే. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఓకే. ఉల్లిపాయ ముక్కలు. యాక్చువల్గా ఈ వడియాల కూర అనేది మనకి ఒక రకంగా ట్రెడిషనల్ వంట అని చెప్పుకోవచ్చు కదా రాజు గారు. ఎస్ అండి. ఎందుకంటే చాలామంది అంటే కొన్ని ఊర్లలో చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అంటే ఇలా టమాటో కాంబినేషన్లో కానీ ఉల్లిపాయ టమాటో పులుసుల్లో కానీ వేసుకుంటూ ఉంటారు కదా. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి కూర కూడా ఈ మినపవడియాలే బాగుంటాయి కదా రాజు గారు. అవునండి, అంటే టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది కదా దీనివల్ల. కరివేపాకు. ఓకే. సో అలాగే టమాటో ముక్కలండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు. ఓకే. సో బాగా కలిపేసి మూత పెట్టేసి కాస్త మనకి ముక్కలు మగ్గితే మనకు టేస్టీగా ఉంటుంది. ఎస్ అండి. సో మూత పెట్టేద్దామా? ఓకే. ఓకే రాజు గారు, ఇది మగ్గేలోగా మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. లిప్స్టిక్ తరచూ వాడటం వల్ల లిప్స్ డ్రైగా రఫ్గా మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఫ్రెష్ క్రీమ్లో నిమ్మరసం ఇంకా బాదం పప్పు పేస్ట్ వీటన్నిటిని కలిపి లిప్స్ పైన ప్యాక్లా వేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే లిప్స్ తిరిగి స్మూత్గా ఎర్రగా అందంగా మారుతాయి.
చిట్కా చూసారు కదండి రాజుగారు, చూద్దామా మగ్గిందేమో. ఓకేనండి. ఓ వావ్, చక్కగా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది కదండి, సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, సో ఈ వడియాలు కూడా మనకి కొంచెం ఫాస్ట్గానే ఆ ఫ్లేవర్స్ని అబ్జర్వ్ చేసేస్తాయి కదా. అవునండి. సో బేస్ మనకంటే మినపిండి అది ఉంటుంది కదా. అవును, కొంచెం గుల్లగా ఉంటాయి కదా ఇలాగా. సో వేయించిన తర్వాత కొంచెం డ్రైగా అయిపోతే మనం ఇలా ఏదైనా వెట్టు దాంట్లో వేసే వరకు వాటిని బాగా పీల్ చేసుకుంటాం. కొద్దిగా వాటర్ అది. ఓకే. సో బేసిక్గా ఇది మనకి వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అండ్ చపాతీ లాంటి వాటిలో కూడా రెండిట్లోకి చాలా బాగుంటుంది. కాకపోతే మనకి ముందు నుంచి కూడా ఎక్కువ అంటే అన్నంలోకి అలవాటు కదా ఈ కూర. అవునండి. సో ఇలా టమాటో ఉల్లిపాయ కాంబినేషన్ అంటేనే మనకి బేసిక్గా మంచి టేస్టీ కాంబినేషన్. రోటీకి కానీ రైస్కి కానీ అన్నిటికీ మంచి కాంబినేషన్. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. కొద్దిగా కొత్తిమీర, సో పైన కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. సో టమాటో మినప వడియాల కూర రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా టొమాటో మినప వడియాల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో మినప వడియాల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినప వడియాలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన మినప వడియాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో మినప వడియాల కూర రెడీ.